అస్సాంలో నరేంద్ర మోదీ ఆగ్రహ జ్వాలలు చూపించారు. ఎందుకంటే రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మూడోసారి అస్సాం గెలవాలి. బీజేపీ గెలవకపోతే అస్సాం పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ మళ్ళీ గెలవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టింది, ముస్లింలని ఓటర్లని ఆకర్షిస్తుంది, హిందువులను కూడా విభజించి ఓట్లు వేసుకోవడానికి చూస్తుంది. అందుకే నరేంద్ర మోదీ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను మళ్ళీ రాణిస్తే ఇక రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది, 100సారి కూడా యువరాజుకి వాటం తప్పదు అని క్లియర్ కట్గా చెప్పేశాడు నరేంద్ర మోదీ. అంటే యువరాజ్ అంటే రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు 95, 96 ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ 100సారి కూడా ఓడిపోతాడని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ 2005 నుంచి 2025 వరకు మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల వరకు కూడా ప్రతిదీ ఓడిపోయాడు. అందులో 5 ఎన్నో గెలిచారు. 5 చోట్ల ఎక్కడో గెలిచారు. ఎక్కడంటే తెలంగాణ ఒకటి, కర్ణాటక ఒకటి, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, అలాగే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్. ఈ 5 చోట్ల తప్ప ఎక్కడా గెలవలేదు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఇక్కడ పొత్తు రాజకీయం. అలాగే మిగతా 3 రాష్ట్రాలనేమో వచ్చేసి వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మిగతా 95 ప్రాంతాల్లో ఓడిపోయారు 100కి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఓడిపోతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు అనే విధంగా నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ రోహింగ్యాల మీద, కాంగ్రెస్ మీద ఆయన ఆగ్రహ జ్వాలలు ఎందుకనేది మనకు తెలుసు. అక్కడ బార్డర్లో జరుగుతున్నటువంటి విధానాలు. ఇప్పుడు అక్కడ సిఏఏ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి లాస్ట్ టైం వ్యతిరేకించారు, ఇప్పుడు ఎలాగైనా సరే తీసుకొస్తారు. ఆ హామీ కూడా ఇవ్వడం జరిగింది. రోహింగ్యాల వల్ల ఎంత ఇబ్బందో మొదటిసారి బీజేపీ వచ్చినప్పుడు ఎవరు గుర్తించలేదు. ఆ తర్వాత దాని యొక్క పర్యావసనాలు చూశారు. దాంతో హిమంత్ బిశ్వ శర్మ ఒక్కొక్కడు తాట తీసి 30,000 మందిని జైల్లో వేయడం కాకుండా అనేక మందిని దేశం లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ అక్కడ సిఆర్పిఎఫ్ ఇంకేవైతే కేంద్ర బలగాలు ఉంటాయో వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూభాగాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఎవరు కూడా లోపలికి రాకూడదని. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అదే ఇప్పుడు సమస్య. రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చేసి ఎడ్డుమంటది, వాళ్ళు తెడ్డుమంటారు. ఇక్కడ వద్దురా నాయన ఈ భూమి ఎంత కొంత ఇవ్వండి, మేము కంచి చేసుకుంటామంటే ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా భూమి అంతా ఉంటుంది అన్నారు చాలామంది. మరి మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు భూమి ఎందుకు ఇవ్వలేదు, అక్కడ కంచి వేసుకుంటామని చెప్పినప్పుడు భూమి ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వానికి అని సుప్రీంకోర్టు అడిగింది. అప్పుడు మమతా బేగం ఏం చెప్పింది, ఈసారి మేము ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము, కాకపోతే కొంచెం కండిషన్లు, 50 కిలోమీటర్ల వరకు ఏకపక్షంగా ఉండకూడదు సిఆర్పిఎఫ్ అని ఏదో మాట్లాడింది. అంటే అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేతిలో భూమి ఉంటుంది అన్నటువంటి ఆవిడ కానీ మిగతా వాళ్ళు కానీ నోరు మూసుకున్నారు. మరి సుప్రీంకోర్టు ఎందుకలా తీర్పు చెప్పింది, భూమి ఇవ్వలేదు కాబట్టి. ఎందుకు భూమి ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎందుకు ఉందంటే విభజన అలా జరిగింది. అప్పుడు గ్రామాల మధ్య నుంచి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ విడగొట్టారు. ఎవడైనా అలా విడగొడతాడా? మరి మన తాతలు అలా విడగొట్టారు. వాళ్ళు ఇప్పుడు జాతి పితలు అంటున్నాం మనం.